గాయం ఎప్పటికీ మానదు. మాతో లేకపోవచ్చు కానీ అలైక్య తారకరత్న ఎమోషనల్. తారకరత్న మరణించిన 2 ఏళ్ళు అవుతుంది. లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణంలో అతని భార్య అలైక్య కుంగిపోయారు. 3 బిడ్డలను పోషిస్తూ అలైక్య తన కాళ్ల మీద తానే నిలబడుతుంది. ఇక అలైక్య నిత్యం తారకరత్నం తలుచుకుంటూనే ఉంటారు. తారకరత్నం మీద అలైక్య వేసే పోస్టులు అందరినీ కదిలిస్తుంటాయి. ఓబు అంటూ ఆమె వేసే పోస్టులు అందరినీ ఎమోషనల్గా టచ్ చేస్తూ ఉంటాయి. పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్. నటుడు మంచు మనోజ్ సోమవారం అర్ధరాత్రి బాకరావుపేట పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశాడు. ఇక మనోజ్ను పోలీసులు బాకరావుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని పోలీసులపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వారితో ఉంటే పోలీసులకు వచ్చిన సమస్య ఏంటి, ఎందుకు ఇలా తమను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారంటూ ఫైర్ అయ్యాడు. తాను MBA విద్యార్థుల తరపున పోరాడుతున్నాననే ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డాడు. త్వరలోనే భారత్లోకి ఎయిర్ అంబులెన్స్లు గాలిలో ఎంత స్పీడ్గా దూసుకెళ్లిపోతున్నాయంటే ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రజలను కాపాడేందుకు వెంటనే అంబులెన్స్లకు ఫోన్ చేస్తుంటాం. అయితే అవి రోడ్డుపై ట్రాఫిక్ను ఎదుర్కొంటూ రాగా కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటుంది. కానీ ఇప్పుడు ఆ సమస్యకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టబోతుంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఎంతగానో ఉపయోగపడే ఎయిర్ అంబులెన్స్లను అందుబాటులోకి తేబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ సేవలను వినియోగంలోకి తీసుకురానుంది. వైఎస్ జగన్పై మండిపడ్డ టీడీపీ నేతలు. వైసీపీ నేత మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేతలు మండిపడ్డారు. జైల్లో ఉన్న వంశీని వైఎస్ జగన్ పరామర్శించడంతో పాటు బయట మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ తల్లిని చెల్లి పుట్టుకపై విమర్శలు చేసిన వర్రా రవీందర్ రెడ్డి సైతం జైల్లో ఉన్నాడని, వెళ్ళి అతన్ని కూడా పరామర్శిస్తావా అంటూ వైఎస్ జగన్ను సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ రేవంత్కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై మరోసారి విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్కు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి పట్టదన్నారు. రేవంత్ పతనం అత్తగారి ఊరు నుంచి ప్రారంభం అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.